సారి ఆ వీడియో నేను చూసినప్పుడు ముగ్గురు పిల్లలు అంత మంచిగున్నారు బంగారంలాగా తెల్లగా. సో రీసెంట్గా ఎక్కడ టెంపుల్ కూడా పోయినట్టు గుండు చేయించుకోరు కదా పిల్లలు. పోయినాం సార్. ఎక్కడ వేరు? చెరువుగట్టుకి వెళ్ళాం. చెరువు గట్టుకి, నల్గొండ జిల్లా చెరువుగట్టుకి వెళ్ళాం. సో అంత మంచిగా అందంగా ఉన్నారు పిల్లలు. సో వాళ్ళని చంపడానికి ఎట్లా వచ్చిందో అసలు మాకే ఆమె మీద విరక్తి వస్తుంది. అంటే ఇట్లాంటి మరి విరక్తి వస్తే ఉంచుతురు సార్, మేపుతురు సార్, జైల్లో పెట్టి ఎందుకు మేపుతురు సార్? సరే ఒకవేళ రజితను శివను మీకు అప్పగిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? పెట్రోల్ పోసి కాల పెడతా సార్. లేదు నా తాన గన్ను లేదు, నేను చంపడానికి అది లేదు, నేను పెట్రోల్ తెస్తా కాల పెడతా సార్. నేనన్నా చచ్చిపోవాలి, వాళ్ళన్నా నేను చచ్చిపోయినా నాకేం బాధ లేదు. వాళ్ళన్నా కావాలి, నేనన్నా కావాలి, నాకు ఇచ్చేసేయండి. నేనేం చేస్తాను? నేను చేసే అవసరం లేదు. జనం కొట్టి చంపుతారు సార్. కాలు రోడ్డు మీద వచ్చి ఇడిచిపెట్టండి సార్. ఇప్పుడు చంపి పెట్టకపోతే చూడండి సార్, నేను ఈ ముగ్గురు పిల్లలు చంపిన మూర్ఖత్వంతో దాన్ని అంటే సార్ జరసేపట్ల చంపేస్తారు. బయటికి వెళ్ళి ఇడిపియండి సార్ చూద్దాం. చంపకపోతే నేను చంప అవసరమే లేదు, పబ్లికే చంపుతారు. సో పిల్లలు ఎట్లా ఉంటున్నా మీతోటి? అంటే ఎట్లా చదువుకుంటుండే, ఏం చదువుకుంటు? పిల్లలు క్లెవర్ స్టూడెంట్స్ సార్. మీరు స్కూల్కి పోయి అడగండి సార్, ఎంత క్లెవర్ అంటే అంత క్లెవర్. ఒక్కొక్కటి డ్రాయింగ్, మ్యాప్ అవన్నీ వేసినవి ఇంట్లో ఉన్నాయి సార్. చూస్తే ఏది ఎంత బాగా చేసేరు. నా ఫోన్లో ఉన్నాయి, మంచిగా చేసేది. క్లెవర్ స్టూడెంట్ మా మధు అమ్మాయి క్లెవర్. మా చుట్టుపక్కన పక్క పిల్లలు, గల్లీలో ఉన్న పిల్లలు మా అమ్మాయి దగ్గరికి వచ్చి నోట్స్ అడుక్కొని తీసుకొని పోయేది. అంత క్లెవర్ స్టూడెంట్ సార్. అమ్మాయి చాలా చదివే మంచిగా ఉండేది. పిల్లల వీడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు స్కూల్ ఉన్నాయి సార్. ఓకే. ఆ స్కూల్కు ఫోన్ చేస్తే మీకు ఆ స్కూల్ ఆమె నెంబర్ ఇస్తే మీ వీడియోలు తీసుకొని చూడండి సార్. ఒక పక్కన మా ఇద్దరు అబ్బాయి, నా చిన్న అబ్బాయి ఒక అబ్బాయికి ఇంటర్వ్యూ ఇట్లనే తీసుకుంటున్నారు. క్లాసు లెసన్ గురించి చెప్తే పక్క పిల్లగాని నోరు తెరవనీయకుండా చదివేసిండు. మొత్తం చెప్పేసిండు. దాని మ్యాటర్ ఏంది, దాని లెసన్ మొత్తం ఎంత చెప్పేసిండు. అంత క్లెవర్ ఉండేది సార్ నా పిల్లలు. సో బంగారం లాంటి పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు ఇంకెంతో ఉంది. సో వాళ్ళ అంత ఆశ ఉండదా సార్? నాకైనా ఆశ ఉంటుంది, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నేను కష్టపడ్డా కానీ నా పిల్లలు కష్టపడద్దు, నాకు కూడా ఆశ ఉంటుంది కదా సార్. మా పెద్ద అబ్బాయి మ్యాథ్స్ నేను తప్పు లెక్క చేసిన కానీ నేను పొద్దుమికి సాయంత్రం వచ్చినాక లెక్క ఇంత అయిందని అంటే, లేదు డాడీ అంత కాదు లెక్క ఇంత అని చెప్పేది నా పెద్ద అబ్బాయి. ఓకే.